నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా ఇప్పుడయ్యా లోక కళ్యాణము. మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులరా, ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ యొక్క అభిప్రాయాలు, మీ సూచనలు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమాలు కొనసాగడం కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మా పరిచర్యలను, మా యొక్క సంఘం కోసం మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరి కోసం కూడా మేము ప్రతిదినం ప్రార్థిస్తున్నాం. కొంతమంది వారి యొక్క అభిప్రాయాలు తెలియచేస్తున్నారు. అలాగే మీరు కూడా మీ యొక్క అభిప్రాయాలు మాకు తెలియచేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకుందాం. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవం కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామన స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి నీ బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి, మేమందరం కూడా కలిసి నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప కృపకై నీ వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయంలో మీరే మాతో మాట్లాడండి. నీ బిడ్డలకు కావలసిన వర్తమానం మీరు దయచేయండి. నీ వాక్యమనే జీవాహారాన్ని మా అందరికీ కూడా పంచిపెట్టమని నజరేయుడైన యేసు నామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో ప్రియులారా, వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న కాలమైక వ్యవధిని మనం గమనించాలి. గనుక ప్రభు రాకడెప్పుడో మనకు తెలియదు. కనుక జీవం గల దేవుని సంఘం ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి. ఆ సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలి. గనుక మరి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో చాలా విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. యోబు గ్రంథంలో నుండి 22 అధ్యాయం 23వ వచనంలో, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందిదవని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంటుంది. మన గుడారాల్లో నుండి దుర్మార్గాన్ని తొలగించాలి. అసలు మన గుడారాల్లో దుర్మార్గం ఉందని మనకి తెలియడం లేదు. మానవుడికి 4 గుడారాలు ఉన్నాయని వాక్యం చెప్తుంది. మొదటి గుడారం శరీరము, రెండవ గుడారం మనం నివసించే ఇల్లు, మూడవ గుడారం దేవుని యొక్క సంఘం, మందిరము, నాలుగవది ఏంటంటే దేవుని యొక్క సంఘం. అసలు మన గుడారాల్లో దుర్మార్గం ఉందని చాలామందికి తెలియడం లేదు. ఈనాడు మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఉండడం లేదు. వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, సామాజిక జీవితంలో ఎందుకు అభివృద్ధి ఉండడం లేదంటే మన గుడారాల్లో ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేసలేకపోతున్నాం. ఎప్పుడైతే ఆ దుర్మార్గాన్ని మనం తీసివేస్తామో అప్పుడే మనకి ఆశీర్వాదం అని వాక్యం మనకి ఖచ్చితంగా తెలియచేస్తూ ఉంటుంది. శరీరం అనే గుడారములో నుండి దుర్మార్గాన్ని తీసివేయాలి. అసూయ, ఈర్ష్య, ద్వేషం, పగ, కలహము, ప్రియులరా, దురాలోచన, శరీర కార్యాలు, ఇవన్నీ కూడా మనం శరీరంలో నుండి తొలగించుకోవాలి. శరీరం దేవుని యొక్క మందిరం అని వాక్యం చెప్తుంది. మన శరీరాన్ని దేవుని మందిరముగా మలుచుకోవాలి. దేవుడు ఉండే యోగ్యమైన స్థలంగా మన శరీరాన్ని మలుచుకోవాలి. మన శరీరాన్ని వాక్యం ఏం చెప్తుందంటే సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి. అంత మాత్రమే కాదు, మన శరీరంలో ఉండే అవయవాలన్నీ కూడా దేవునికి నీతి సాధనాలుగా వాడబడాలి అని వాక్యం మనకి చెప్తుంది. శరీరంలో నుండి దుర్మార్గాన్ని ఎప్పుడైతే మనం తొలగించామో మనం ఆశీర్వదించబడతాం. శారీరకంగా, సామాజికంగా మనం ఆశీర్వదించబడతాం. రెండవ గుడారం మన యొక్క నివసించే ఇల్లు. మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని తొలగించుకోవాలి. అన్యాయం చేసి, అక్రమం చేసి,
మోసం చేసి అబద్ధం ఆడి ప్రియులరా సంపాదించిన వస్తువులు కానీ ధనము కానీ మన ఇంటిలో ఉండకూడదు. అది దుర్మార్గం. దానిని తొలగించుకోవాలి. మనం పనిచేసే ఆఫీసులోంచి తీసుకొచ్చిన పెన్నులు కానీ పెన్సిళ్ళు కానీ స్టేషనరీ కానీ చిన్న చిన్న వస్తువులు కానీ అవి కూడా మన ఇంటిలో ఉండకూడదు. అది కూడా దుర్మార్గమే. ఈ విధంగా మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని తొలగించుకోవాలి. ఆకాను శాపగ్రస్తమైన దానిని ఇంటిలో దాచిపెట్టుకున్నాడు కనుక, దేవుడు శపించిన దానిని ఇంట్లో దాచిపెట్టుకున్నాడు కనుక ఆకాను కుటుంబం అంతా కూడా రాళ్లతో కొట్టబడి చంపబడింది. గెహాజీ కూడా అబద్ధమాడి దేవుని సేవకుని పేరు చెప్పి అబద్ధమాడి నయమాను దగ్గర నుంచి తీసుకున్న వస్తువులు తన ఇంటిలో దాచిపెట్టుకున్నాడు కనుక నయమానికి కుష్ఠరోగం వచ్చింది. అననీయ సప్పీరాలు ప్రియులారా దేవునికి ఇస్తామన్నది ఇవ్వకోకుండా కొంత దాచుకుని కొంత మరి పేతురు దగ్గరికి తీసుకొచ్చారు కనుక, కొంత ఇంటిలో దాచుకున్నారు కనుక, దేవునికి ఇస్తానన్నది దాచుకున్నారు కనుక అననీయ సప్పీరాలు ఇద్దరు కూడా మరణించినట్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ విని కూడా మనలో మార్పు రావడం లేదు. మన ఇంట్లో ఉండే దుర్మార్గాన్ని మనం తొలగించుకోలేకపోతున్నాం. మన ఇంటిలో ఆశీర్వాదం ఉండాలంటే, ఆశీర్వదించబడాలంటే ప్రియులరా మన ఇంటిలో దేవుని మందసము ఉండాలి. ఏమో ఇంటిలో దేవుని మందసం 3 నెలలు ఉంటే ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. మన ఇంటిలో కూడా దేవుని మందసం అంటే దేవుని సన్నిధి ఉండాలి. ప్రతి దినము కూడా మన కుటుంబంలో కుటుంబ ఆరాధన మనం జరిగించాలి. ఎన్ని కుటుంబాలు 7 అయ్యేటప్పటికి టీవీ ముందు సీరియల్ కోసం కూర్చుంటున్నారు. ఎన్ని కుటుంబాలు వారు దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడానికి కూర్చుంటున్నారు. మనం పరిశీలించుకోవాలి. మన ఇంటిలో దేవుని సన్నిధి ఉండాలి, దేవుని మందస్సం ఉండాలి. మన ఇంటిలో భక్తిపరులు ఉండాలి. అప్పుడే మనకు ఆశీర్వాదం. లోతు భక్తి జీవితాన్ని బట్టి నీతిమంతుడిగా ఉన్నాడు కనుక అతని కుటుంబం రక్షించబడింది. నోవహు నీతిమంతుడు కనుక, భక్తిపరుడు కనుక అతన్ని బట్టి అతని కుటుంబం రక్షించబడింది. నిన్ను బట్టి నీ కుటుంబం రక్షించబడాలి ప్రియులరా. ఖాళీగా ఉండే నూనె కుండలన్నీ కూడా అవి నింపబడాలి నూనెతోటి అని మనం వాక్యం నేర్చుకుంటున్నాం. ఈ విధంగా మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని తీసివేయాలి. గమనించండి, మన ఇంటిలో ఇంకా ఎటువంటి ఎప్పుడు మనం ఆశీర్వదించబడతామంటే ప్రియులరా మన ఇంటిలో యేసయ్య ఉంటే మనం ఇంటిలో మన ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఈ యేసు ఉన్నాడంటే అర్థం ఏంటంటే యేసు యొక్క ఫోటోలు కానీ క్యాలెండర్లు కానీ బైబిల్ కానీ ఉంటే యేసయ్య ఉన్నట్టు కాదు. యేసయ్య ఉండాలంటే అర్థం ఏంటంటే యేసయ్య అధికారానికి మనం లోబడాలి. ఆయన యొక్క నాయకత్వంలోకి మనం రావాలి. ఆయన చెప్పినట్లుగా మనం చెయ్యాలి. అది యేసయ్యను మనం ఇంటిలో ఉంచుకోవడం. నామమాత్రంగా ఫోటోల్లో యేసయ్యను ఉంచుకుంటే మన ఇల్లు ఆశీర్వదించబడు. మత్తయి సువార్త 9:18 ఒక అధికారి యేసయ్య దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, అయ్యా నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినప్పటికి కూడా నీవు వచ్చి ఆమె చేయి పట్టుకుంటే ఆమె బ్రతుకుతుందని విశ్వాసంతోటి నమ్మకంతో యేసయ్య దగ్గరికి వచ్చాడు. గమనించండి, ఇంటిలో శవం ఉంది, కుమార్తె శవం ఉంది. శవం ఉంటే మిగిలిన కార్యక్రమాల కోసం వారు చేస్తూ ఉండాలి. దాన సంస్కారాలకి అలాగే చుట్టాలు చెప్పడం మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా చేసే ఏర్పాట్లో వాళ్ళు ఉండాలి. కానీ యజమాని ఉండాలి. కానీ యజమాని ఇంటిలో శవాన్ని పెట్టుకుని విశ్వాసంతో నమ్మకంతో ఆ యొక్క అధికారి ఏం చేశాడంటే యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తె చనిపోయింది, అయినప్పటికి కూడా నీవు వచ్చి ఆమె చేయి పట్టుకుంటే ఆమె లేస్తుంది, బ్రతుకుతుందని చెప్పాడు. గమనించండి, అధికారి యొక్క నమ్మకం ఏంటంటే, విశ్వాసం ఏంటంటే ఆమె చనిపోయినప్పటికి కూడా ఆ యేసయ్య ఆమె చేయి పట్టుకుని లేపితే బ్రతుకుతానని గొప్ప విశ్వాసము నమ్మకం అతనికి కలిగినట్లుగా మనం చూస్తున్నాం. గమనించండి, ఆ ఇంటిలో మరణము ఉంది. ఆ ఇంటిలో మరణం ఉంది. ఆ ఇంటిలో దుఃఖం ఉంది, కన్నీరు ఉంది, కష్టం ఉంది, బాధ ఉంది, వేదన ఉంది. ఎవరి ముఖాల్లో చూసినా బాధే కనిపిస్తుంది. తల్లిని ఎవరు కూడా ఓదార్చలేకపోతున్నారు. 12 సంవత్సరాల కుమార్తె చనిపోతే తల్లికి ఎంత దుఃఖమో చూడండి. ఆ భయంకరమైనటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితులు ఆ ఇంటిలో ఉన్నప్పుడు ఆ యొక్క యజమాని యేసయ్య దగ్గరికి
వచ్చినట్లుగా మనం చూస్తాం. ఎందుకు వచ్చాడో తెలిసిన, ఎవరైతే తన ఇంటి సమస్యను తీర్చగలుగుతాడో, ఎవరైతే ఆ ఇంటిలో ఉండే బాధలను కష్టాలను తొలగించగలుగుతాడో, సమస్యలను తీర్చగలుగుతాడో ఆ యొక్క యేసయ్య దగ్గరికి వచ్చాడు. వేరెవరి దగ్గరికి వెళ్ళలేదు, కానీ వేరే ఎవరిని ఆశ్రయించలేదు, కానీ యేసయ్యను దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు రా, మా ఇంటికి రా, ఆమె బ్రతుకుద్దని చెప్పిన మాటలు మనం చదువుతూ ఉంటున్నాం. ఈ మాటలు వింటున్నా నీవు, నీ ఇంటిలో సమస్యలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, ఉద్యోగం లేదా, పెళ్ళవడం లేదా, అప్పుల బాధ ఉందా, ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, మరి ఎంతో కాలం నుండి పరిష్కరించబడినటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నావా, నీ ఇంటి పరిస్థితులన్నీ కూడా ప్రతికూలమైపోతున్నాయా, నీ వ్యాపారం నష్టపోతున్నావా, దుఃఖం కలుగుతుందా, నీ బిడ్డలను బట్టి దుఃఖం కలుగుతుందా, నీ ఇంటి పరిస్థితులను బట్టి వేదన కలుగుతుందా, నీ ఇంటిలో పరిస్థితులు ఏమీ బాగోలేవు, నీ స్థితిగతులు ఏమీ మారడం లేదు, ఎంతకాలమైనా సమస్యలు దుఃఖం వేదనే, కానీ సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేని పరిస్థితుల్లో యేసయ్య దగ్గరికి నువ్వు రావాలి. యేసయ్య ఆ యొక్క అధికారి చెప్పిన మాటలు విని అతని ఇంటికి వచ్చాడు. ఆ ఇంటి వెలుపల నిలబడ్డాడు. యేసయ్య ఏమంటాడో తెలిసిన, స్థలమియ్యుడి. యేసయ్య బయట ఉన్నంతకాలం కూడా ఆ ఇంటిలో దుఃఖం ఉంది, మరణం ఉంది, చింత ఉంది, వేదన ఉంది, బాధ ఉంది, కష్టం ఉంది, కన్నీరు ఉంది. ఆ ఇంటిలో ఉండే పరిస్థితులు మారాలంటే ఇప్పుడు యేసయ్య లోపలికి వెళ్ళాలి. నీ స్థితిగతులు మారాలంటే, నీ పరిస్థితులు మారాలంటే, నీ వేదన, నీ దుఃఖం మారాలంటే యేసయ్యను నువ్వు చేర్చుకోవాలి. యేసయ్య అంటున్నాడు, స్థలం ఇవ్వండి అని చెప్పినప్పుడు ఆ ఇంటి వారు ఆయనకి స్థలం ఇచ్చారు. స్థలం ఇచ్చినప్పుడు ప్రియులరా, యేసయ్య లోపలికి వెళ్ళాడు. లోపల ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి వచ్చారు. బయట ఉన్న యేసయ్య లోపలికి వెళ్ళాడు. వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన లోపలికి వచ్చాడు, వెలుపల నుండి లోపలికి వచ్చాడు, ఇంటి బయట నుండి ఇంటిలోనికి వచ్చి అధికారి యేసయ్యను పిలిచాడు. పిలవడమే కాకుండా అతని ఇంటిలో యేసయ్యకు స్థలము ఇచ్చాడు. ఎప్పుడైతే యేసయ్యకు స్థలం ఇచ్చాడో, యేసయ్యను చేర్చుకున్నాడో, యేసయ్య ఏం చేశారంటే ఆ యొక్క చిన్నదాని యొక్క చేయి పట్టుకొని లెమ్మని చెప్పినప్పుడు ఆ చిన్నది వెంటనే లేచి బ్రతికినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఆ ఇంటిలో సంతోషం ఉంది, సమాధానం ఉంది, మరణము లేదు, దుఃఖము లేదు, వ్యాధి లేదు, బాధ లేదు, కన్నీరు లేదు. దేవుడు ఏమంటున్నాడో తెలిసిన, నన్ను చేర్చుకుంటే నీ కన్నీటిని నేను తుడుస్తానంటున్నాడు, నీ దుఃఖాన్ని నేను తీసివేస్తానంటున్నాడు. కనుక యేసయ్యకు మనం స్థలం ఇవ్వాలి. యేసయ్యకు స్థలం ఇస్తే మన స్థితిగతులు మారుతాయి, మన పరిస్థితులు మారుతాయి, మన సమస్యలు తీరుతాయని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. యేసయ్యను చేర్చుకోవడం కాదు, కానీ యేసయ్యకు మన ఇంటిలో స్థలం ఇవ్వాలి, మన హృదయంలో స్థలం ఇవ్వాలి, ఆయన అధికారానికి మనం లోబడాలి, ఆయన నాయకత్వానికి మనం ఒప్పుకోవాలి, మన ప్రవర్తన అంతా కూడా ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అది యేసయ్యకు స్థలం ఇవ్వడం అంటే. ఆయన చెప్పిన మాటలు మనం విన్నట్లయితే, లోబడినట్లయితే దేవుడు మన జీవితాల్లో క్షణాల్లో మన జీవితాలు మారుస్తాడు, పరిస్థితులు మారుస్తాడు. అది ఎంతటి బాధాకరమైన పరిస్థితి అయినా యేసయ్యకు స్థలం ఇస్తే యేసయ్య నీ జీవితం, నీ కుటుంబ పరిస్థితులను మార్చగలుగుతాడు. అప్పుడు నీ కుటుంబంలో ఆశీర్వాదం. ప్రియులారు గమనించండి, యేసయ్యను మనం చేర్చుకోవాలి, యేసయ్యకు మన స్థలము, అప్పుడే మన కుటుంబంలో ఆశీర్వాదం. రెండవది ఏంటంటే ప్రియులారా, జక్కయ్య యేసయ్యను చూడాలని ఆశపడ్డాడు, కానీ చూడలేకపోయాడు. యేసయ్యను చూడాలని ఆయన వచ్చే దారిలో ఒక మేడి చెట్టు ఉంటే ఆ మేడి చెట్టు ఎక్కాడు. ఇవన్నీ మనకు తెలుసు. యేసయ్య ఆ మేడి చెట్టు కిందకు వచ్చినప్పుడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పాడు. యేసయ్య షెడ్యూల్లో జక్కయ్య ఇల్లు ఉంది. ఆ రోజు యొక్క కార్యక్రమాల్లో జక్కయ్య ఇంటికి వెళ్ళాలని కార్యక్రమం ఉంది. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. యేసయ్య నీ ఇంటికి వస్తున్నాడు. అధికారి యేసయ్యని పిలిచాడు. ఇప్పుడు యేసయ్య జక్కయ్య ఇంటికి వస్తానంటాడు. గమనించండి ప్రియులరా, జక్కయ్య ఇంటికి యేసయ్య వచ్చాడు. ప్రియులరా, ఎప్పుడైతే యేసయ్య ఆ పరిశుద్ధుడు, ఆ నీతిమంతుడు, జక్కయ్య అన్యాయస్తుడు, అక్రమస్తుడు,
ఆ ఊరిలో జక్కయ్య అని పేరు పెట్టి పిలిచేవాళ్ళు లేరు. అందరూ కూడా జక్కయ్యని ఏమని పిలుస్తున్నారంటే పాపి అని పిలుస్తున్నారు. అక్రమం చేసి, అన్యాయం చేసి, పన్ను వసూలు చేసి ధనవంతుడైపోయాడు. ఎన్నో ఆస్తులు సంపాదించాడు. ప్రియులారా, ఏ పరిశుద్ధుడైన దేవుడు ఆ ఇంటిలోకి వస్తే ఆ ఇంటిలో ఉండే అపరిశుద్ధత అంతా కూడా జక్కయ్యకు దేవుడు చూపించాడు. చీకటి ఆ ఇంటిలో ఉంటున్నప్పుడు, వెలుగైన యేసు ఆ ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఆ చీకటి అంతా కూడా బయటికి వచ్చేసినట్లుగా మనం చూస్తున్నాం. జక్కయ్య ఇంటికి ఎందుకు వెళ్ళాడంటే జక్కయ్య జీవితంలో మార్పు తీసుకురావాలని జక్కయ్య ఇంటికి, జక్కయ్య యొక్క పరిస్థితి అంతా కూడా అర్థమైంది. పరిశుద్ధాత్మ దేవుడు అతనిని ఒప్పింపచేశాడు. తన స్థితి ఏంటో, తన జీవితం ఏంటో, అంతవరకు తను జీవించిన విధానం ఏంటో జక్కయ్య తెలుసుకుని తను చేసిన అన్యాయాన్ని, అక్రమాన్ని, తను చేసిన పాపాన్ని, ఎంతమంది కుటుంబాలు అతని వల్ల ఇబ్బంది పడ్డాయో, ఎంతమంది ఏడ్చారో అతన్ని బట్టి, ఆ పరిస్థితులన్నీ కూడా తెలుసుకున్నవాడై పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని ఒప్పింపచేసి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి అతన్ని ఒప్పింపచేసి జక్కయ్య అంటున్నాడు, అయ్యా నా ఆస్తులు సగం దగ్గర పెట్టి ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 4 రెట్లు ఇస్తానని జక్కయ్య దేవుని సన్నిధానంలో తీర్మానం మారు మనసు పొంది చెప్పినట్లుగా మనం జక్కయ్య ఇంటికి యేసయ్య అతని ఇంటిలో ఏమున్నదో చూడడానికి రాలేదు. మంచి ధనవంతుడు, చక్కని ఇల్లు కట్టుకున్నాడు, చక్కని వసతులు ఏర్పాటు చేసి చక్కగా కట్టుకున్నాడు. కానీ జక్కయ్య ఇంటిని కానీ, ఇంటిలో ఉండే ఏది కూడా చూడడానికి యేసయ్య రాలేదు. కానీ జక్కయ్య హృదయంలో ఉండే పరిస్థితిని మార్చడానికి, అతని జీవితాన్ని మార్చడానికి, అతని హృదయాన్ని మార్చడానికి యేసయ్య ఇంటికి వచ్చాడు. ప్రియులారా, యేసయ్య ఎరుకో మార్గము గుండా పోవచ్చుండే. ఎరుకోలో ఎందుకు వచ్చాడంటే కేవలం జక్కయ్య కోసం. గమనించండి ప్రియులారా, జక్కయ్య జీవితంలో మార్పును చూశాడు. జక్కయ్య జీవితంలో మార్పును చేయమంటున్నాడంటే ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి. జక్కయ్య జీవితంలో జరిగింది ఏంటంటే పాపి పరిశుద్ధుడైపోయాడు, అన్యాయస్తుడు న్యాయవంతుడిగా తీర్చబడ్డాడు. ప్రియుల అక్రమం చేసేవాడు మార్పు పొందాడు. సాతాను కుమారుడు అనేటువంటి జక్కయ్య అబ్రహాము కుమారుడిగా మారాడు. రక్షణ లేని ఏకైక గృహములో, చీకటి ఉన్న గృహములో, సాతాను అధికారములో ఉన్న గృహములో రక్షణ. యేసయ్య ఇంటిలో ఉంటే సంతోషం, సమాధానం. ధనం ఉన్నంతకాలం, అన్యాయం చేసినంతకాలం కూడా జక్కయ్యకి సంతోషం లేదు, సమాధానం. ఎంత సంపాదించినా, ఈ మాటలు వింటున్నా, నీవు ఎంతో సంపాదించుంటావు, నువ్వు ధనవంతుడివే, కానీ నీకు సమాధానం ఉందా? నీకు నెమ్మది ఉందా? ఏ రోజైనా గుండె మీద చేసుకొని హాయిగా నిద్రపోయిన రాత్రులు నీకున్నాయా? గమనించండి ప్రియులరా, యేసయ్య నీ జీవితంలోకి వస్తే నీ జీవితంలో సమాధానం వస్తుంది, సంతోషం వస్తుంది. జక్కయ్య యేసయ్యను సంతోషంతో చేర్చుకున్నాడు. తన జీవితంలో మార్పును తీసుకొచ్చాడు, మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. యేసయ్య నీ ఇంటిలో ఉంటే నీ ఇల్లు మార్చబడుతుంది, రక్షించబడిన గృహముగా ఉంటావు. నీ కుటుంబంలోని వారందరూ కూడా మార్పు చెందిన వారుగా. ప్రియులారా, గమనించండి, యేసయ్య మన ఇంటిలో ఉండాలి. యేసయ్య అధికారానికి మనం ఒప్పుకోవాలి. మన ప్రవర్తన అంతటి యందు కూడా ఆయన అధికారానికి లోబడాలి, ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అప్పుడే మనం దీవించబడతాము. మన ఇష్టానుసారంగా జీవిస్తాను, చేసేది చేస్తాను, మమ్మల్ని భక్తి చేస్తాను, అదే నా ఇష్టానుసారంగా జీవిస్తాను అని అంటే కుదరదు. 2 రకాల తలంపులు నీకు ఉండకూడదు. అయితే చల్లగైనా ఉండు, లేకపోతే వెచ్చగైనా ఉండు. నిలువెచ్చని స్థితి ఉంటే నువ్వు ఆస్వాదించబడవు, దేవుని నోట నుండి ఉమ్మి వేయబడు. ప్రియులారా, గమనించండి, యేసయ్య మన ఇంటిలో ఉండాలి. యేసయ్యకి మన స్థలం ఇవ్వాలి. జక్కయ్య చేర్చుకున్నట్లుగా యేసయ్యని చేర్చుకోవాలి. జక్కయ్య మార్పు చెందినట్లుగా మన ఇంటిలో యేసయ్య వచ్చినప్పుడు మనం మార్పు కలిగిన జీవితాలు కలిగి ఉండాలి, మారు మనసు కలిగిన జీవితాలు కలిగి ఉండాలి. నామకార్థ క్రైస్తవులుగా మనం ఉండకూడదు. డోంట్ బీ ఏ ట్రెడిషనల్ క్రిస్టియన్, నెవర్ బీ ఏ ట్రెడిషనల్ క్రిస్టియన్. ఆచార సంబంధమైన క్రైస్తవులుగా మనం ఉండకూడదు. మార్పు చెందిన క్రైస్తవులుగా, ఆత్మ సంబంధమైన క్రైస్తవులుగా మనం ఉండాలి.
చివరిగా ప్రియులారా, యేసయ్యను మనం చేర్చుకుంటే మన కుటుంబాల్లో దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. మన కుటుంబంలో ఉండే అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. కానాలో ఒక పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లికి యేసయ్యను ఆహ్వానించారు. యేసయ్య తల్లి మరియా కూడా వివాహానికి వచ్చింది. ఎప్పటిలాగా పెళ్ళిళ్ళలో మనకి ఈ కాలంలో పెళ్ళిలో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే బిర్యానీ, పలావు, మరియు చికెన్, ఇవన్నీ కూడా ప్రధానమైనవి. ఆ కాలంలో పెళ్ళిలో ప్రధానమైనది ఏంటంటే ద్రాక్షారసం. అది ఒక ప్రాముఖ్యమైన ఐటెం. అది కనుక పెళ్ళిలో జరిగింది ఏంటంటే ద్రాక్షారసం అయిపోయిందని ఉంది, కానీ వాక్యంలో పూర్తిగా అయిపోయిన తర్వాత మనం తడుకోం, కానీ అయిపోవచ్చినప్పుడు మనం మరి తొందరపడతాం. ద్రాక్షారసం అయిపోయింది. మరియా వచ్చి యేసయ్యతో అంటుంది, అయ్యా ఇంటిలో పెళ్ళిలో ద్రాక్షారసం అయిపోయింది అనంటే యేసుప్రభువు వారు ఉన్నారంటే, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు. మరి అన్నది, ఆయన మీతో చెప్పున్నది చేయండి. మన ఇంటిలో ఆశీర్వాదం రావాలంటే, మన గృహాల అవసరాలు తీరాలంటే, ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, సామాజికపరమైన, ఉద్యోగపరమైన ఆశీర్వాదం రావాలంటే ఆయన చెప్పినది మనం చెయ్యాలి. 6 రాతి బాణాలు ఎక్కడ ఉన్నాయి? యేసయ్య అన్నాడు 6 రాతి బాణాలు కూడా నీళ్లతో నింపండి అని చెప్పినప్పుడు ప్రియులరా, ఆ పని వాళ్ళందరూ కూడా మంచుల వరకు కూడా నీళ్లతోటి నింపారు. గమనించండి ప్రియులరా, వారు యేసయ్య చెప్పినది చేశారు. కష్టమే. ఈ రోజుల్లో అలాగా మోటార్ లేవు, మరి ట్యాప్ తిప్పితే వాటర్ వచ్చే పరిస్థితి కాదు. అప్పుడు దిగుడు బావులు ఉండే లోపలికి, ఆ బావులో నీరు తోడి వాళ్ళందరూ కూడా ప్రియులరా మరి అంచుల వరకు కూడా ఆ యొక్క బాణలను నింపిన తర్వాత యేసయ్య అంటాడు, దీనిని తీసుకుని వెళ్ళి మరి విందు యజమానికి ఇవ్వండి చెప్పాడు. దానిని రుచి చూసి ఆయన అంటాడు, ఇంత మంచి మధురమైన ద్రాక్షరసం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పిన పాటలను మనం చూస్తాం. ఆ కానా వివాహంలో ఏదైతే లోటుగా ఉందో ఆ లోటును యేసయ్య తీర్చాడు. విందు యజమాని మాట పడే పరిస్థితి, విందు యజమాని అవమానపడే పరిస్థితి. నువ్వు ఇందులో ఎన్ని పెట్టినప్పుడు కూడా ఏదో ఒక లోటు ప్రతి వాళ్ళు చూపిస్తూనే ఉంటారు. నువ్వెన్ని రకాలైన ఆహార పదార్థాలు పెట్టు, వాడు తృప్తి పడ్డా ఇంకా ఇది ఉంటే బాగుండుని అంటాడు. కనుక ప్రియులరా, ఆ కానా వివాహంలో విందు యజమానికి మాట వచ్చే పరిస్థితుల్లో విందు యజమాని ఆ యొక్క మాట పడుకోకుండా యేసయ్య ఆ లోటును తీర్చినట్లుగా మనం యేసయ్య నీ ఇంటిలో ఉంటే నీ ఇంటిలో ఉండే ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీరుస్తాడు. ఆయన చెప్పినట్టు మనము చెయ్యాలి. ఆయన చెప్పినట్టు మనం చేయకుండా మన ఇష్టానుసారంగా మనం చేస్తే, ఆయన చెప్పినట్టు మనం ఎందుకు చేయాలి, ఇలా చేయకూడదా, అలా చేయకూడదా, అలా ఎందుకు చేయాలని ఎదురు ప్రశ్నలు వేసేవాళ్ళు కూడా లేకపోలేదు. దేవజనుడు వాక్యం చెప్తే ఆయన అలా చెప్పాడు, ఇలా చెప్పాడు, అలా చేయమన్నాడు, ఇలా ఎందుకు చేయకూడదని ఎదురు ప్రశ్నలు వేసే విశ్వాసులు కూడా సంఘాల్లో లేకపోలేదు. దేవజనుడు చెప్పాడంటే నీ ఆశీర్వాదం కోసం, ఆ మాట వినుకోకుండా నీ ఇష్టానుసారంగా చేస్తే నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూడలేవు. నువ్వు భక్తులు ఏమాత్రం కూడా పైకి ఎదగలేవు. గమనించండి ప్రియులరా, యేసయ్య కానా వివాహంలో ఉన్నాడు కనుక ఆ లోటు తీర్చబడింది. విందు యజమానికి మాట రాకుండా జరిగింది. ఈనాడు ఈ మాటలు వింటున్నా నీవు కూడా యేసయ్య మాట నువ్వు వినాలి. యేసయ్య మాటకు నువ్వు లోబడాలి. ఆయన చెప్పినది నువ్వు తూచా తప్పుకోకుండా చెయ్యాలి. ఆయన చెప్పిన తూచా తప్పకుండా చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, నీ లోటులు తీర్చబడతాయి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటున్నాడు దావీదు. దేవుని మనం కాపరిగా పెట్టుకో. కాపరి అంటే కాపరి చెప్పినట్టుగా గొర్రెలు వినాలి. కాపరి నడిపించిన స్థలానికి గొర్రెలు వెళ్ళాలి. కాపరి అధికారంలో గొర్రెలు ఉంటాయి. కాపరి అధికారంలో యెహోవా కాపరి, ఆయన అధికారంలో మనం ఉన్నట్లయితే దేవుడు మనకి ఏది కూడా తక్కువ చేయడు. ఈనాడు నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నా నెలాఖరేటప్పటికి డబ్బులు సరిపోవడం లేదు. కారణం ఏంటో తెలిసిన ఆయన చెప్పినట్లుగా నువ్వు చేయడం లేదు. నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నావు కనుక
నీ కుటుంబంలో లోటు ఉంది. గమనించండి ప్రియులారా, ఎన్నో రకాలైన పరిస్థితులు మనల్ని వేధిస్తూ ఉంటున్నప్పుడు యేసయ్యను మనం చేర్చుకునే వారముగా ఉండాలి. అధికారి తన ఇంటిలో ఏదైతే కోల్పోయాడో, ఏ సంతోషాన్ని ఆనందాన్ని కోల్పోయాడో, ఏ వెలుగునైతే కోల్పోయాడో, ఏ జీవాన్నైతే కోల్పోయాడో, ఆ కోల్పోయిన దానిని దేవుడు వారికి ఇచ్చాడు. జక్కయ్య జీవితంలో దేవుడు మార్పును చూడగలిగిన తన జక్కయ్యను అబ్రహాం కుమారుడిగా మార్చాడు. ఆ ఇంటికి రక్షణ ఇచ్చాడు. గమనించండి ప్రియులారా, నీవు నేను యేసయ్యను మనం చేర్చుకోవాలి. చేర్చుకోవడమే కాదు కానీ ఆయనకి స్థలం ఇవ్వాలి. ఆయనకి స్థలం ఇవ్వాలి. ఆయన కాపరి నాయకత్వంలో మనం ఉండాలి. ఆయన అధికారములో ఉంటేనే తప్ప మన ఇల్లు ఆశీర్వదించబడతాం. కనుక ఆ విధంగా మనం దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటకు మనం లోబడితే ఆయన చెప్పినట్టు వింటే మనకు ఆశీర్వాదం. రాత్రంతా కూడా వలలు వేశాడు పేతురు, చేపలు పడలేదు. యేసయ్య వచ్చాడు, ఇదిగో ఈ కుడి ప్రక్కన వల వేయమన్నాడు. ఎడం ప్రక్కన ఎందుకు వేయకూడదు అనలేదు పేతురు. రాత్రంతా వేశాం కదా ఆయన అనలేదు. ఆయన చెప్పు నీ మాట చొప్పున మేము చేస్తున్నాం కనుక వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. ఆయన చెప్పినట్లుగా మనం చెయ్యాలి. చేస్తున్నావా? ఆయన చెప్పినట్లుగా చేస్తున్నావా? ప్రియులరా, యోనా దేవుడు చెప్పినట్టుగా వెళ్ళలేదు, వ్యతిరేకమైన దిశలో వెళ్ళిపోయాడు కనుక కష్టాలు పాలయ్యాడు. నీ జీవితంలో అది జరుగుతుందేమో. గమనించండి ప్రియులరా, దేవుడు చెప్పినట్లుగా మనం చేద్దాం. యేసయ్యను మన ఇంటిలో చేర్చుకుంటే మన ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. నీ వందనాలు, స్తోత్రాలు. విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింప చేయండి. విన్నవారికి ఆశీర్వాదకరంగా వాక్యం ఉండడానికి సహాయం చేయండి. అలాగే మా ప్రభావం ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న అవసరాలు మీరు తీర్చండి. ఒకవేళ నిన్ను చేర్చుకోకుండా నిన్ను గుమ్మం వెలుపలే పెట్టేశారేమో, లోపలికి రానివ్వకోకుండా అడ్డుపడుతున్నారేమో, ప్రభు వారి కుటుంబాల ఆశీర్వాదం లేదేమో, ఈ మాటలు విన్న తర్వాత అయినా నిన్ను చేర్చుకొని నీకు స్థలం ఇచ్చి నీ మాటకు లోబడే వారిగా చేయండి. వారి కుటుంబాల్లో ఆశీర్వాదం పొందుకోవడానికి నీ కృప దయచేయండి. ప్రభా, అధికారిని గురించి మాకు తెలియచేశారు, జక్కయ్యని గురించి మాకు తెలియచేశారు, కానా వివాహం గురించిన విషయాలు తెలియచేశారు. ఈ 3 సందర్భాల్లో కూడా నిన్ను చేర్చుకున్నారు కనుక వారు ఆశీర్వదించబడిన సంగతి మేము తెలుసుకొని మేము కూడా అటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీ కృప దయచేయండి, సహాయం చేయండి. ఎవరైనా బలహీనంగా ఉంటే ఇదిగో నేను అనారోగ్యం ఉంటే వారిని మీరు స్వస్థతపరచండి. వారికి ఉన్న అవసరాలు మీరు తీర్చండి. వివాహం కావాల్సిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, నూతన కార్యాలు జరిగించండి. సంతానం లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి గర్భాలు మీరు తెరవండి. కోర్టు సమస్యలు, ఇదిగోనైనా ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ కృపలో నడిపించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. నీ చిత్తమైతే మేమందరం మరోసారి కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.